పుట్టు వెంట్రుకలను తీయించడం కోసం మనం తిరుపతి, శ్రీశైలం వంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడే తీయిస్తూ ఉంటాం. ఎందుకని తీర్థక్షేత్రాలలోనే మనం పుట్టు వెంట్రుకలను తీయించాలి? ఏ వయసులో తీయించాలి? పుట్టు వెంట్రుకలు చౌలం అన్న పేరిట ప్రసిద్ధం. సంప్రదాయాలలో సంస్కారాలు అనేటటువంటి వాటిని 48 సంస్కారాలను అగ్నిపురాణం వివరిస్తుంది. ఈ 48 సంస్కారాలలో చౌలం ఒకటి. గర్భాధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌలము. ఇది 7వ సంస్కారము, 7వది, ప్రధానమైనది. ఈ క్రమంలో తృతీయే వత్సరే చౌలం అని ఆపస్తంభ సూత్రం. 3వ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలను తొలగించాలి. దేహంలో ఉన్న సమయంలో మృతకణములు, మన దేహంలో ఉండేటటువంటి అణువులు కొన్ని దేహంలోంచి వెళ్ళిపోయి అవి ఇలా కేశములుగా, నఖములు గోళ్ళుగా మారతాయి అని సైన్స్ కూడా వివరిస్తుంది. నిజమే. కానీ మృతకణములైనప్పటికీ తెల్ల రక్త కణములలో మృత భాగములుగా గుర్తింపు పొంది దేహంలో నుంచి బయటకు వచ్చినప్పటికీ ఈ మృత కణములు పెరుగుతున్నాయి. చెమట వల్ల కాకుండా గోళ్ళు పెరుగుతాయి, కేశములు పెరుగుతాయి. కనుక తొలిసారిగా ఈ కేశమును తొలగించే నిమిత్తమై దివ్యమైన సమయము, దివ్య స్థలము, పవిత్రమైన వాతావరణము ఇవన్నీ కావాలి అంటుంది శాస్త్రం, ధర్మం. ఇందులో ఇల్లే ప్రధానం. ఇంటిలోనే పుట్టు వెంట్రుకలు తొలగించాలి. కానీ ఈనాటి కాలంలో అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగిపోవడంతో ఇంటిలో అవకాశాలు ఉంటాయో లేవో, ఇల్లు ధర్మానికి ఆలవాలం కాకుండా అనేక వ్యతిరేక కార్యక్రమాలు కూడా ఇంట్లో జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆలయానికి వెళదాం, ఇంటికన్నా గుడి పదిలం అంటూ పలువురు చౌలం పుట్టు వెంట్రుకలను కూడా ఆలయాలలోనే తొలగిస్తున్నారు. నిజానికి ఇంటిలోనే చెయ్యాలి, ఇది శాస్త్ర ప్రమాణం. ఇక ఎప్పుడు చెయ్యాలి? 3వ సంవత్సరంలో తృతీయే వత్సరే చౌలం అని ఉంది. ఆలయంలో చేయవచ్చును, ఇంటిలో చేయవచ్చును. కానీ 3వ సంవత్సరంలో 3 ఏళ్ల వరకు ఆ పిల్లవాడికి, ఈ పిల్లకి పుట్టు వెంట్రుకలు తొలగించకపోతే అలా జడలు పెరిగిపోయి అందులో చిన్న చిన్న క్రిములు కూడా పెరిగిపోయి, అయ్య బాబోయ్ మా వల్ల కాదండి, 9వ నెలలో తొలగించవచ్చా, 7వ నెలలో తొలగించవచ్చా, 11వ నెలలో తొలగించవచ్చా అంటూ సంవత్సరం లోపటే తొలగించేటటువంటి సంప్రదాయానికి ఆధునికులు శ్రీకారం చుట్టారు. కారణం పరాశర స్మృతి. అందులో 1, 3, 5 ఇలా బేచి సంవత్సరాలలో తొలగించవచ్చు అని చెప్పడంతో కలౌ పరాశర స్మృతి, ఈ కలియుగంలో పరాశర స్మృతి ప్రమాణం కనుక 1 సంవత్సరంలోనే 7వ నెల, 9వ నెల, 11వ నెల తొలగించడంతో చౌలం అనేది ఆలయాలలో సంవత్సరం లోపట బేసి నెలలలో తొలగిస్తున్నారు. 5వ సంవత్సరం చేయవలసిన అక్షరాభ్యాసం 3వ సంవత్సరానికి, 3వ సంవత్సరంలో చేయవలసిన చౌలం అంటే పుట్టు వెంట్రుకలు 1వ సంవత్సరానికి ఇలా అడ్వాన్స్ అని చెప్పాలి, ఆధునికీకరింపబడడంతో క్రమంగా అభ్యసన దశలు కూడా వేగవంతమయ్యాయి. త్వరగా అన్నీ నేర్చేసుకోవాలి అనే జ్ఞానం కూడా కొత్త రూపం పొందింది. మూలం పరాశర స్మృతి. సంక్షిప్తంగా సమాధానం ఏమిటి అంటే 7వ నెల, 9వ నెల, 11వ నెల పుట్టు వెంట్రుకలు తొలగించవచ్చు, ఇంటిలో తొలగించాలి, కుదరని ఎడల దివ్యక్షేత్రాలలో కూడా తొలగించవచ్చు.